వెల్కమ్ టు ఇట్స్ మీ యోస్ నవ్య. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి రెడీ అవ్వచ్చు అని అనుకున్నారా? ఈరోజు మా కజిన్ పెళ్ళికూతురు ఫంక్షన్ మాట, అందుకే రెడీ అవ్వాను. లెట్స్ గో టు ద వ్లాగ్. హీర్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇంకా నేనైతే నారాయణపేట లాంగ్ డ్రెస్ వేసుకున్నాను అన్నమాట. దాన్ని ఇలా పే చేసుకున్నాను. ఇంకా నేను వచ్చేటప్పటికైతే ఫుల్ డెకరేషన్ చేశారు. ఇంకా మీరు అందరూ అనుకుని ఉండొచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్తావే, ఇంక పని పాటలేదంటే. నేను ఏం చేస్తాను చెప్పండి, నా చిన్నప్పటి నుంచి ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళానో ఈ 2 ఇయర్స్లోనే అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ఇంకా మా అక్కనైతే చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది ఇక్కడ. దెన్ కాసేపటికి ఇంకా తీసుకొచ్చేస్తున్నారు పెళ్ళికూతురుని చేసేసి అందరూ కలిసి. అదే వీడియో తీశాను నేను. ఇంకా నేను వీడియోగ్రాఫర్కి కూడా కాంపిటీషన్ వెళ్ళాను ఈసారి నేను నా వ్లాగ్స్ కోసం. దెన్ తీసుకొచ్చి ఇక్కడ అక్షింతలు వేయిస్తారు కదా, అక్షింతలు వేయిస్తున్నారు. ఇంకా తాతయ్య గారు నానమ్మ బాబాయ్ ఫోటో తీపించుకుంటున్నారన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో ఇంకా మా తమ్ముడు మిస్ అయ్యాడు అందులో. తర్వాత కాసేపటికి ఇలా కూర్చోబెట్టి అరిటాకులో భోజనాలు పెడతారు పెళ్ళికూతురుతో పాటు పెద్దవాళ్ళందరికీ. ఇంకా అది అయిపోయిన తర్వాత పెళ్ళి అంటే ఏంటి చెప్పండి, పెళ్లి భోజనం కదా. నేనైతే అందుకే వెళ్తాను. ఫైనల్లీ నేను పెళ్లి భోజనం చేసి ఇంకా మా వాళ్ళు కెమెరా తీస్తుంటే తిడుతున్నారు నన్ను. నేనేం చేయను చెప్పండి, వాళ్ళ కెమెరా వల్ల నా వల్ల కావట్లేదు. తర్వాత ఇంకా మా అక్క అయితే శారీ చేంజ్ చేసి తీసుకెళ్తున్నారు. శారీ చేంజ్ చేసి ఇప్పుడు పెళ్లి గాజులు వేస్తారన్నమాట. మీలో ఎంతమందికి పెళ్లి గాజులు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే పక్కా పెళ్లి గాజులు వేస్తారు పెళ్లి కూతురికి. నా ముందు ప్రీవియస్ మా మావయ్య కూతురు పెళ్లి వ్లాగ్స్ చూసినా మీకు అర్థమవుద్ది పెళ్లి గాజులు వేస్తారని చెప్పేసి. అసలు నాకైతే చూసి వీడియోలు తీసి అలవాటు అయిపోయింది ఏది ఎప్పుడు చేస్తారు అని. ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఎన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటానో ఈ 2 ఇయర్స్లో అన్ని పెళ్ళిళ్ళు చూశాను అన్నమాట. ఇంకా పెళ్లి గాజులు అయితే వేసాక ఇంకా తంతులు చేశారు, కానీ నేను తీయలేదు. మేమైతే వెన్యూకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను మేకప్ అంతా వేసుకున్నాను, కానీ హెయిర్ స్టైల్ ఎందుకో బాగా వర్కౌట్ కావట్లేదని హెయిర్ స్టైలిస్ట్ పెట్టించుకుని వేయించుకున్నాను. దాన్ని ఇక్కడ పెళ్లి కూతురుని కూడా రెడీ చేసేస్తున్నారు. నా హెయిర్ స్టైల్ వల్ల నా లుక్కే చేంజ్ అయిందని చెప్తాను నేను. ఇంకా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేప్పుడు మా అక్క పెళ్ళిదే మళ్ళీ రీస్టైల్ చేశాను నేను ఒక పోల్కి బ్యాగ్తోని. దెన్ ఇక్కడ నా హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో. దెన్ ఇది అన్నమాట నా లుక్. ఇంకా కిందకి వచ్చాక ఇక్కడ ఎదిరింపు చల్లాలు ఇస్తున్నారు. ఎదిరింపు చల్లాలంటే పెళ్లి కొడుకు వేపోళ్ళు పెళ్లి కూతురు వేపోళ్ళు కూర్చుని టవల్స్ ఏవో చేంజ్ చేసుకుని పౌడర్ అయ్యి కొడతారు, నాకు కూడా తెలీదు. ఇంక ఇది అయిపోయిన తర్వాత పెళ్ళికూతురుని అయితే పూజకు కూర్చోబెట్టేశారు. మేమంతా వెనకాల కూర్చుని వీడియో తీపించుకుంటున్నాం మేము. ఇంకా వీళ్ళ పెళ్ళికి ఏమేమి కావాలి అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు అన్నమాట. మొత్తం హడావడి అంతా. దెన్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి తీసుకొచ్చేస్తారు అక్కని. ఎందుకంటే మాకు గౌరీ పూజకి పెళ్ళికూతురుని చేసిన శారీతోనే కూర్చోబెడతారన్నమాట. నాకు ఈ శారీ పర్సనల్గా చాలా అంటే చాలా నచ్చింది. దెన్ ఇది పెళ్లి లుక్ అన్నమాట. ఖచ్చితంగా మాకు అది వేసుకోవాలి. ఆ పైన వేసుకున్నారు చూడండి, అది వేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేశాక మమ్మీ ఇంకా పెదనాన్న అక్షింతలు వేస్తున్నారు. బాబాయ్ పిన్ని డాడీ మమ్మీ కూడా అక్షింతలు వేస్తున్నారు. అందరూ అక్షింతలు వేసే ఈ గ్యాప్ దొరికితే ఇంకా మేము కిందకి వెళ్ళామన్నమాట. ఈలోపు ఇది ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేయాలి క్లిప్. కాళ్ళు కడుగుతున్నారు అన్నమాట. మా బామ్మద్దికి గడుగుతారు కదా, ఇంకా అదే జరుగుతుంది అక్కడ. మా బాబాయ్ని మేము ఏడిపిస్తున్నాం అనమాట, సరిగ్గా గడుగు బాగా గడుగు అని చెప్పేసి. ఇంకా అదే జరుగుతుంది. అండ్ దెన్ కాసేపటికి ఈవెంట్ కూడా అయిపోయిన తర్వాత మేమందరం జీలకర్ర బెల్లం అయ్యాక ఇంకా నేర్జాత వాళ్ళు కింద కూర్చుంటే కొద్దిగా షూట్ చేశాను వచ్చి. తర్వాత మేమైతే డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. ఆ రోజు అయితే డిన్నర్కి మేము ఇవన్నీ తిన్నాం. నిజంగా ఫుడ్ చాలా బాగుంది ఆ రోజు. ఫుడ్ కన్నా ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిన్నాం. మేమంతా కూర్చుని ఉన్నాం అన్నమాట. ఇంకా కొంతమంది కజిన్స్కి ఎగ్జామ్స్ ఉండడం వాళ్ళు రాకలేకపోయారు. మేమైతే వచ్చిన వరకు కూర్చుని బాగానే ఎంజాయ్ చేసినాం. పైకి వచ్చి ఇంకా అందరం పెళ్ళి చూడడానికి అని చెప్పేసి కూర్చున్నాం. అందరం కూర్చుని చూస్తున్నాం పెళ్ళి. ఇంకా ముహూర్తం చాలా ఎర్లీగానే వచ్చింది. ఆల్మోస్ట్ 12 ఆ టైంకి అంతా పెళ్ళి అయిపోయింది అన్నమాట. ఇక్కడ కన్యాదానం జరుగుతుంది. ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. తాతయ్య గారు నానమ్మ అత్తకి కాలు కడుగుతారు కదా అబ్బాయికి, అది. ఇంకా ఇవి యాక్చువల్లీ తెలంగాణలో పెళ్ళిళ్ళు కూడా ఇంతే జరుగుతాయా? మా సైడ్ మోస్ట్లీ నైట్ మ్యారేజెస్సే ఉంటాయన్నమాట. ఇక్కడ కాళ్ళు కడిగేస్తున్నారు పెళ్ళి కొడుకు గారికి. అండ్ దాని కాసేపటికి తాళైతే కట్టేశారు. పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికి మా అక్క పెళ్ళి అయిపోయిందో అంటే ఇప్పుడెప్పుడు అనుకుంటాం, కానీ అనుకున్నంత సేపు కూడా ఉండదు. తర్వాత మా వాళ్ళందరినీ నేను ఫేమ్లో పెడుతున్నాను అన్నమాట పెళ్ళి అయిపోయిన తర్వాత. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం మంచిగా హాయ్ చెప్తున్నారు చూడండి.
ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. బాయ్.